రష్యాలోకి చొరబడేందుకు ఉక్రెయిన్ చేసిన కుట్ర, ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టి సర్వనాశనం చేసి పెట్టింది రష్యా. రష్యాలో ఉన్నటువంటి బెల్గ్రేడ్, రష్యా లోపల ఉన్నటువంటి భాగం, దాంట్లోకి వెళ్ళడానికి ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుని ఆ రూట్లో అమెరికా నుంచి వచ్చినటువంటి అబ్రామ్ ట్యాంకులతో పాటుగా జర్మనీ నుంచి వచ్చినటువంటి యుద్ధ ట్యాంకులు, ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ట్యాంకుల్ని పట్టుకుని వెళ్ళింది ఉక్రెయిన్. చాలా జాగ్రత్తగా రహస్య రూట్లో వెళ్ళింది. ఎవరికి తెలియదు అనుకుంది, ఖచ్చితంగా గెలిచేస్తామని నమ్మింది. కానీ రష్యా చూస్తూ ఊరుకుంటుందా? శాటిలైట్స్ ఉన్నాయి, దాని దగ్గర అన్ని రకాలైనటువంటి నిఘా వ్యవస్థలు ఉన్నాయి, పర్ఫెక్ట్గా కనిపెట్టింది. స్పాట్లో బెల్గ్రేడ్కి కొద్ది దూరంలోనే, బెల్గ్రేడ్కి ఇంకొక 30-40 కిలోమీటర్ల దూరంలోనే రష్యా దళాలు ఎదురొచ్చినాయి. ఒక్కసారిగా యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డారు. ఇంకో పక్కన ఆర్మీ అటాక్ చేసింది. రెండు వైపుల నుండి చేసిన అటాక్తో బూడిదైపోయినాయి ఉక్రెయిన్ ట్యాంకులు. ఎంతమంది చచ్చిపోయారో లెక్క చెప్పడం కష్టం, అంతమంది ఉక్రెయిన్ సైన్యం చనిపోయింది. మిగతా వాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు. టోటల్గా ఉక్రెయిన్ అతిపెద్దదైనటువంటి యుద్ధ వ్యూహం విఫలమైంది. రష్యా దాన్ని తిప్పికొట్టగలిగింది.